చేస్తున్నాడు అని చెప్పిన. ఇదే టైంలో బీజేపీ వాళ్ళు పోలీసులు పంపి వీళ్ళు ఒక ఆగమాగం కథ వీళ్ళది. ఇప్పుడు మా రామచంద్రారెడ్డి అడ్వకేట్ సాబ్ మా మా లీగల్ సెల్లో ఈరోజు బీజేపీ నాయకుల్లో ఒక భయం చుట్టుకుపోయింది. రాత్రి నుంచి బీజేపీ వాళ్ళు నిన్న నుంచి నిద్ర లేదు. కిషన్ రెడ్డికి లేదు, ఇక బీజేపీ పోటీ చేస్తున్న ఎంపీలకు నిద్ర ఖతమైపోయింది వాళ్ళకి. ఇక ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇప్పుడు అంబేద్కర్ ఆ రోజు నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ 76 ఏళ్ళ ఈ సుదీర్ఘమైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వ పథకాలు చదువులో కానీ ఉద్యోగాలు కానీ ఆర్థిక విధానాల్లో కానీ లబ్ధి పొందే ఒక పరిస్థితిని ఆ రోజు నెహ్రూ గారు అంబేద్కర్ గారు తీసుకొచ్చింది ఈ రాజ్యాంగం. ఇప్పుడు గతంలో అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నాయకులు కానివ్వండి లేదా బీజేపీకి సంబంధించిన నాయకులు చాలా సందర్భాల్లో అసలు ఇప్పుడు అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగం అవసరమా, అందరూ అభివృద్ధి చెందిపోయారు ఆర్థికంగా, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, జనరలైజ్ చేద్దాము అనే సందర్భాలు బీజేపీ నాయకులు డిబేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది వాస్తవమే కదా, ఇది మీడియా దీనికి సాక్ష్యమే కదా. దీనికైతే ఇదైతే మీడియా సాక్ష్యం కదా. దీనికైతే అనేక దీని మీద లీకులు కూడా ఇవ్వడం జరిగింది కదా. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా అనేక కథనాలు కూడా రాశారు కదా దీని మీద. బీజేపీ పూర్తి స్థాయిలో ఏది ఈ 400 సీట్లు అదే కదా ఈ కథ అంత ఏంది, ఈ 400 మెజార్టీ సీట్లు వస్తే ఎస్సీ ఈ యొక్క అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగాన్ని మొత్తము ఎత్తివేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఒక కుట్ర జరుగుతుంది అనేది కాంగ్రెస్ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన ఒక వాదన జరుగుతున్నది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. అనేక సందర్భాల్లో దీని మీద మీడియాలో కూడా వచ్చింది. అయితే సడన్లీగా ఈరోజు ఢిల్లీ పోలీసులు రావడానికి కారణం ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఈ రిజర్వేషన్ల మీద సడన్లీగా తెలంగాణ మీద ఎందుకే ప్రేమ వచ్చిందంటే తెలంగాణలో ఇది వ్యతిరేకత మొదలయ్యింది. ఈ వ్యతిరేకత పోవాలి అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటీసులు ఇవ్వాలి. మేము ఎస్సీ ఎస్టీ బీసీలకి అనుకూలంగా ఉన్నామని ఒక ప్రచారం చేసుకోవడానికి గాంధీ భవన్కి వచ్చారు. సోషల్ మీడియా మా వాళ్ళకి ఇచ్చారు. లీగల్గా మా లీగల్ సెల్ రామచంద్ర రెడ్డి అదంతా కూడా వాళ్ళకు నోటీస్ తీసుకున్నాడు. ఇదంతా అల్టిమేట్ ఈ ఎన్నికల కోసము బీజేపీ సీట్లు దెబ్బపడుతుందనే ఒక భయంతో అకస్మాత్తుగా ఢిల్లీ పోలీసులు వితౌట్ కంప్లైంట్ ధన్మన్ గాంధీభవన్కి వచ్చారు. ఇదేంది ఈరోజు ఇప్పుడు చూడండి, ఇది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఇది ఒక చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ మొదటి నుంచి అనుకూలం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారము ఇప్పుడున్న పాపులేషన్ పెరిగింది కాబట్టి ఇంకా పెంచుతాము అనే ఒక వాగ్దానం, ఒక చర్చ, ఒక వాగ్దానము రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది. దానికి భయభ్రాంతులయ్యి కొన్ని ప్రాంతంలో ఎన్నికలు వాళ్ళకు అనుకూలంగా లేకపోయేసరికి ఇప్పుడు జరిగే ఎక్కడైతే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నదో అందుకోసమనే ఈరోజు ఢిల్లీ పోలీసులు సడన్లీగా ఇక్కడికి గాంధీ భవన్కి రావడం జరిగింది. ఇదంతా కూడా ఎన్నికల లబ్ధి బీజేపీ తీసుకునే ప్రయత్నంలో భాగమే ఈ నోటీసులు. అయినా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళు కోర్టు ద్వారా మేము జవాబిస్తాము, కోర్టు ద్వారా ఏది నిజము ఏది అబద్ధము లీగల్ సెల్ పరంగా రామచంద్రారెడ్డి మా అడ్వకేట్ వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. మేము లీగల్ ప్రాసెస్లో న్యాయపరమైన పద్ధతిలో మా యొక్క ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి. ఏదన్నాడు కేసీఆర్? ఎప్పుడు అన్నాడు కేసీఆర్ హంగు వస్తుందని పేపర్లలో వచ్చింది ఈరోజు. హంగు లేదు బొంగు లేదు, హంగు లేదు బొంగు లేదు.
ఏం కావాలి మీకు జవాబు? కేసీఆర్కి ఇంతకంటే కేసీఆర్కి దడ చుట్టుకున్నది. ఎందుకు చుట్టుకున్నది అంటే వాళ్ళకు ఒక్క సీటు కూడా వస్తలేదు, ఎంపీ సీటు ఒక సీటు కూడా బీఆర్ఎస్ ఈ తెలంగాణలో గెలుస్తలేదు. అందుకే కేసీఆర్కి దడ చుట్టుకున్నది, భయం చుట్టుకున్నది, నిద్ర కరువైపోయింది. ఏడాదికి ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి బహిరంగ సభలు వచ్చి మాట్లాడే కేసీఆర్ గారు సడన్లీగా రోడ్ షోలకు వచ్చేస్తున్నాడు ఆయన. అంటే ఒక సీటు కూడా బీఆర్ఎస్ వస్తలేదనే భయం చుట్టుకొని ఏదో రకంగా సీట్లు పెంచుకోవాలి అనే ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో ఏదో రకంగా మళ్ళీ ఈ కొత్త నాటకానికి తెరలేపి ఆయన ఈరోజు మళ్ళీ రోడ్ షోలకు వీధిన పడ్డాడు మన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు. ఒకటి శ్రీనివాస్ గారు మీరు మంచి పాయింట్ అడిగారు. ఎప్పుడైనా భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంత ఓపెన్గా ఎప్పుడైనా వచ్చిండా? ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము కూడా అనుకూలమే అని భాగవత్ గారు రావడము, అమిత్ షా గారు మొదటిసారి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడడము, దీని కారకుడు ఎవరు? ఈరోజు వాళ్ళిద్దరు భయంతో బయటకు వచ్చినట్టు దీని కారకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఇంకా పెంచుతాము అని వారు అన్నారో ఆనాటి నుంచి వాళ్లకు ఇక ఇప్పుడు గుడి కాదు, ఇప్పుడు జనాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మార్పు వచ్చేసింది. రాహుల్ గాంధీ గారు యొక్క ఆయన ఒక ప్రకటనకు ఆయనకు ఆకర్షులవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అనే ఒక భయంలో భాగమే భగవత్ గారు ఈరోజు. అంటే ఇది కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక ఘనతే కదా. ఈరోజు భగవత్ గారు అమిత్ షా గారు ఓపెన్గా మాట్లాడారంటే దాని కారకుడు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఆయన ఇచ్చిన ప్రకటననే ఈరోజు భాగవత్ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడిరు. ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించండి, మైనార్టీలారా మీకు కూడా డోకా లేదు, గమనించండి. రాహుల్ గాంధీ గారికి అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలో మేమేం కొడుతున్నాము, రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా ఉన్నాడు, ఇంకా రిజర్వేషన్ పెంచుతా అన్నాడు. అందులో భాగమే భాగవత్ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్, అమిత్ షా గారు వీళ్ళందరూ బయటకు వచ్చిరు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు డోకా లేదు, రాహుల్ గాంధీ గారు అండగా ఉన్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే, ప్రధానమంత్రి చేస్తే ఇంకా ఇంకా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇటు తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, భారతదేశ ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంటే ఆయనకు ఏరుకోరి తన్నించుకుని ఎందుకు వస్తుంది, అది ఎందుకు వచ్చిందంటే 9 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన అట్లుండే. ఆయన పరిపాలన 9 ఏళ్ళు. ఇప్పుడు ఏదో ఏరుకోరి కేసీఆర్ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ ప్రజలకు బాధపడే విధంగా, ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా ఆయన ప్రవర్తన అట్లుండే. కింగ్ లేదు బొంగు లేదు అన్నాం కదా. కింగ్ ఎవరు? కింగ్ కాంగ్రెసే. కింగ్ కాంగ్రెస్. కేసీఆర్ది చెప్తే కదా, అందుకే కింగు లేదు బొంగు లేదు కేసీఆర్ గారు ఇవన్నీ బంద్ చేసేయాలి. ఆయనకు ఇదేమైతే అది ఏమంటారు, మేకపోతు గాంభీర్యం. అంటే ఇప్పుడు అసలు ఆయన అది చూపెట్టకపోతే, మేకపోతు గాంభీర్యం చూపెట్టకపోతే ఆయన ఉనికి పోయిందిగా. ఆల్రెడీ 90% ఉనికి పోయింది, ఇక 10% కూడా పోవద్దు అనే ఆ మేకపోతు గాంభీర్యాన్ని ప్రవర్తిస్తుంది. ఆ రకంగా ప్రజల మధ్యలో కనబడుతున్నది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం అంతా కూడా. అని అనలేదు ఎప్పుడు అట్లా. మా ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడ్డోళ్ళు కాబట్టి ఆ రాజ్యాంగాన్ని వచ్చింది, అది కంటిన్యూ చేస్తూ ఓసీలలో కూడా
ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళని కూడా ఆర్థికాభివృద్ధి, వాళ్ళకు ఉద్యోగ రీత్యా కూడా భద్రత కల్పించే ప్రక్రియ కూడా మన దగ్గర తీసుకురావడం జరుగుతుంది. ఉందా మరి? ఆల్రెడీ ఉంది కదా అది. అందరు ఉంటారమ్మా. రెడ్డిల గరీబోళ్ళు ఉంటారు, కోమటోళ్ళ దాంట్లో గరీబోళ్ళు ఉంటారు, బాపనోళ్ళ దాంట్లో ఉంటారు, దొరల దాంట్లో వెలమ దాంట్లో ఉంటారు. ఆ ఈబీసీ అంటే అదే కదా, అది తెచ్చింది కాంగ్రెసే కదా. ఎకనామికల్ బ్లాక్ అదే కదా. అంటే శాతం ఎక్కువ కదా, ఫార్వర్డ్ క్లాస్ శాతం ఏమో తక్కువ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఉంటుంది. అట్లేముంటుందమ్మా, అట్లేముండదు. సామాజిక నేపథ్యం అట్లా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓడిపోతామనే భయం 100కు 100% కనిపిస్తూ ఉన్నది. నరేంద్ర మోదీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి ముఖంలో స్పష్టంగా వాళ్ళ ఓటమి భయం అనేది కనిపిస్తూ ఉన్నది. దాన్ని ఫేస్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ఇవాళ సోషల్ మీడియా వారియర్స్ వరకు అనేక రకాల తప్పుడు ప్రచారాలు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. మేము ఇంతకుముందే 2 సార్లు 3 సార్లు ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఇవాళనే మేము మరొక మారు వికాస్ ఎలక్షన్ కమిషన్ గారిని కలవడం జరిగింది. మరియు డీసీపీ సైబర్ క్రైమ్ వాళ్ళని కూడా దార కవిత గారిని కూడా కలవడం జరిగింది. అంటే అనేక రకాలుగా ఒకవైపేమో పెద్దలు అన్న చెప్పినట్టుగా రిజర్వేషన్ల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ, ఇంకో వైపేమో కమ్యూనల్ ఇష్యూస్ రేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి వరకేమో నరేంద్ర మోడీ ఏజెండా రాముని జెండా అని చెప్పేసి ఈ 2 మాటలు మాట్లాడిన వీళ్ళు ఆ 2 వెళ్ళిపోయినాయి పక్కకు. ఆ 2 కూడా ఫెయిల్యూర్ అని అర్థమైపోయింది. ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదని అర్థమైపోయింది. ఎందుకంటే రాముడు అనే వాళ్ళు అందరికీ దేవుడు, అందరం కొలుస్తూ ఉన్నాము. నరేంద్ర మోడీ మొన్నటి వరకు మాట్లాడారు 10 సంవత్సరాలు ఇది ప్రోమో మాత్రమే రిలీజ్ అయిందని. ఆ ప్రోమోను ఫెయిల్ అయిపోయింది, అసలు సినిమా చూడడానికి ఎవరు రావట్లేదని అర్థమైపోయి వాళ్ళ కొత్త ఫేక్ వీడియోలు తయారు చేసి వాళ్ళ రాహుల్ గాంధీ పేరు మీద ప్రచారం చేస్తూ ఉన్నారు. వాయనాడ్ కాంగ్రెస్ టీం పేరు మీద భారతీయ జనతా పార్టీ కమ్యూనల్ ఇష్యూస్ రేజ్ చేసే విధంగా ఒక వీడియోని వాళ్ళు రిలీజ్ చేసింది, సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. దాన్ని వెంటనే కట్టడి చేయాలని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానిగా ఉన్నటువంటి ఆయన అనేక మార్లు తప్పుడు మాటలు మాట్లాడుతూ మొన్నటి వరకు చూసాము, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆస్తులు గుంజుకొని వేరే వాళ్ళకు పంపిణీ చేస్తామని, మహిళల మెడల ఉన్నటువంటి మంగళసూత్రాలు తీస్తామని చెప్పేసి. అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక మహిళగా నేను అడుగుతా ఉన్నాను, ఈ భారతదేశం మహిళలు మంగళసూత్రాలంటే అతి పవిత్రంగా చూసుకుంటారు. అందుకే ఇవాళ నువ్వు తాళిగట్టిన భార్య, నరేంద్ర మోదీ గారు తాళిగట్టిన భార్య సైతం నువ్వు రాజకీయాల కోసం పక్కన పెట్టేసి ఆమెను పక్కకు ఉంచినా కానీ మెడలో మంగళసూత్రం వేసుకొని గౌరవిస్తున్నటువంటి గొప్ప మహిళా వనిత ఆమె. మంగళసూత్రానికి వాల్యూ ఇవ్వనటువంటి నరేంద్ర మోదీ మంగళసూత్రాన్ని ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి సోనియా గాంధీ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటేనే ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క శూన్యత. భారతదేశంలో గతంలో వాజ్పేయి గారి హయాంలో చెప్పారు భారత్ వెలిగిపోతుంది అని చెప్పేసి. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు నరేంద్ర మోదీ గారు ఔర్ ఏక్ బార్ మోదీ కా సర్కార్. మేము కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం ఔర్ ఏక్ బార్ భారత్ బచావో, ఔర్ ఏక్ బార్ భారత్ బచావో. భారతదేశాన్ని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశంలో ప్రజాస్వామికమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏం పంచాయత్ మీది, ఏం ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు
కేసీఆర్ ఎగిరి దాన్ని అదే నిన్న జనాలని నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆయన ఒక కొత్త స్క్రిప్ట్ తయారు చేసుకొని బయటికి వెళ్ళిండు. ఎట్లా తెలంగాణ ప్రజలకు కనెక్ట్ కావాలి, జనాలను ఎట్లా ఆకర్షణ చేసుకోవాలి, 9 సంవత్సరాలు శూన్యమైన పరిపాలన అందించిన కేసీఆర్ ఆ వ్యతిరేకత పోవడానికి ఒక కొత్త తరహాలో ఆయన జనాలకు కనబడాలని కొత్త ప్రొఫెసర్ని ఎంపిక, కొత్త ప్రొఫెసర్ ట్రైనింగ్ తీసుకొని బయటకు వచ్చినట్టుండే ఆయన. ఇప్పుడు ఈ 9 ఏళ్ళ ప్రొఫెసర్ ఎక్కడ పోయిండో, ఇప్పుడు ఆ కొత్త ప్రొఫెసర్ ఎవడో తెలియదు. ఆ కొత్త ప్రొఫెసర్ ఇచ్చిన స్క్రిప్ట్ ఏంది, మీకు వచ్చిన డౌట్, మీ ప్రశ్న ఏంటంటే మీరు ఆయన కాంగ్రెస్ని అధికారం తెచ్చుకున్నారు, ఎగిరి తన్నుతున్నాడు అని ఒక జనాలను ఆకర్షించే ఒక కొత్త స్క్రిప్ట్ డైలాగు వదిలిండి ఆయన. ఆ మాట మాట్లాడిండు. కానీ మేమేమంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే, నీతిరు మాటలు చెప్పి మోసం చేసే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. 9 సంవత్సరాలు నువ్వు ఎగిరెగిరి తన్నింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఎగిరెగిరి తన్నింది 9 ఏళ్ళు కేసీఆర్ గారే. 9 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను తన్నింది ఎగిరెగిరి కేసీఆర్ గారే. అందుకే తెలంగాణ ప్రజలు ఆ కాళ్ళను, కేసీఆర్ గారి కాళ్ళను విరగొట్టి కాంగ్రెస్కి పట్టం కట్టారు, కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీ ఒక మాట స్పష్టంగా తెలియజేస్తున్నది, 3 నెలల్లో 6 పథకాలలో 4 అమలైనవి. ఒక 2 లక్షల రైతు రుణమాఫీ, 2500 మహిళలకు ఇవ్వాల్సిన పథకం, ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నీతి అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఒక కిస్తీలో మాఫీ చేస్తా అని నువ్వు 4 ఏళ్ళైనా కూడా నువ్వు మాఫీ చేయలేవు. ఎగిరెగిరి నువ్వు దన్నినవా? మరి మేము అన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెల రోజులలోనే 4 పథకాలు అమలైనాయి. ఇది తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉన్నది. నీ డైలాగులు బంద్ చేసుకో, నీ డైలాగులతోటి ఎంపీ సీట్లు పెరుగుతాయని ఒక ఆశతో నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావు. తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు. ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో నీకు కనబడతలేదు. కాబట్టి అది కానీ ఒక్క సీటు కూడా రాకపోతే ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న ఉనికంతా పోయింది. టీఆర్ఎస్ టీ పోయి బీ పెట్టినావు, టీ లేదు బీ కనుమరుగైపోయింది, టీ లేదు బీ కనుమరుగైపోయింది. కాబట్టి నీ డైలాగులకు తెలంగాణ ప్రజలు స్వస్తి పులి స్టాప్ పెట్టారు. సార్ గారు, కేసీఆర్ గారి డైలాగులకు తెలంగాణ ప్రజలు పులి స్టాప్ పెట్టారు.